యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త చిత్రం డ్రాగన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రదీప్ నటనతోనే కాకుండా దర్శకత్వంతో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తాజాగా విడుదలైన డ్రాగన్ సినిమాకు భారీ స్పందన లభించింది. అశ్వథ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహరన్ హీరోయిన్లుగా నటించారు. కేఎస్ రవికుమార్, మెష్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. లవ్, రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 21, 2025లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 10 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు వర్షన్లో కూడా మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది మూవీ. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా 120 కోట్లు రాబట్టినట్టు సమాచారం. థియేటర్లలో హౌస్ఫుల్ షోలతో రన్ అవుతూ ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్కి రానుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ సినిమాలో స్నేహ, ఇవానా, దర్శకుడు అశ్వథ్ మరిముత్తు తదితరులు అతిథి పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ప్రదీప్ కెరీర్లో అత్యంత వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది.